ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో తప్పే ఉందో నాకేం అర్థం కావట్లా. 4 సంబంధాలు చూస్తే వాళ్ళ నాన్న హంతకుడు అని తెలిసి ఎవరూ ముందుకు రాలేదు. అయ్యో, బిడ్డకు పెళ్ళయ్యేది ఎలా అని బాధపడుతున్న సమయంలో దేవుళ్లాగా మినిస్టర్ గారు కనిపించారు. పెద్ద మనసుతో ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారంటే మీరెందుకు గొడవ పడుతున్నారు? అంత కఠినంగా కనిపిస్తుందేమో కానీ మా అత్తయ్య కసాయిది కాదు. నోరు ముయ్యండ్రా. అది ఏం చేసినా తానా తందనా అంటూ మీరే చెడగొడుతున్నారు దాన్ని. నీ కూతురి జీవితం బాగుండాలని ఇంత కష్టపడి పెండ్లి వరకు తీసుకొచ్చాను. ఈ పెండ్లి చెడగొట్టాలని మీరనుకున్నా తెలివిగలది కాబట్టి పద్దు అనుకోదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో, నన్ను కాదని వాడు తాళి ఎలా కడతాడో నేను చూస్తాను. అమ్మ పద్దు, వాడితో నీకు పెళ్ళేంటమ్మా? నీ పెద్దమ్మ తప్పు చేయాలనుకున్నా ఈ తాతయ్య బతికున్నంత వరకు నీకు అన్యాయం జరగనివ్వనమ్మా. రామ్మా. ఏమ్మా? నాకు మినిస్టర్ గారిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే తాతయ్య. ఏం మాట్లాడుతున్నావే? అతను నీకెలా నచ్చాడే? అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నా? అమ్మ పద్దు, నా మాట వినమ్మా ప్లీజ్. అఖిల, నీకు దండం పెడతాను. ఇదేం మాట్లాడడం లేదు అంటే నువ్వే ఏదో మాయ మాటలు చెప్పి ఈ పెళ్లి కొప్పించావని తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపు. జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పని మనిషిలా బతుకుతా, అంతేకాని నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దు. ఈ ముసలోడికిచ్చి దాని గొంతు పోయొద్దు. ముసలోడేంటి ముసలోడు? కాస్త గడ్డ నెరిస్తే ముసలోడు అయిపోతానా ఏంటి? మీరాగండి మినిస్టర్ గారు, నేను మాట్లాడుతూ ఉండా కదా. అమ్మ పద్దు, ఎందుకు ఈ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? ఈ పెద్దమ్మ ఏం చెప్పి నిన్ను ఈ పెళ్లికి ఒప్పించిందో నాకు తెలియదమ్మా. వద్దు, వద్దమ్మా, ఈ పెళ్ళొద్దు. మనం వెళ్ళిపోదాం పద. ఈ విషయంలో నన్ను ఎవ్వరూ బలవంతం చేయొద్దు తాతయ్య. నా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను. అదే ఎందుకమ్మా? కారణాలు చెప్పలేని తాతయ్య. ఈ పెళ్లి జరగాలి, అది ఆయనతోనే జరగాలి. పద్దుకి నచ్చింది, ఇంకా మీ అందరికి అభ్యంతరం ఏంది? అమ్మ పద్దు, నేనింతకాలం బతికింది మీ అమ్మ కోసం, నీ కోసమేనమ్మా. నేను లేకపోతే మీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని చావుకి మొండిగా ఎదురు తిరిగి బతుకుతున్నానమ్మా. అలాంటిది నేను బతుకుండగానే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటావమ్మా?
క్షమించండి తాతయ్య. ఈ పెళ్లి జరగాలంతే. ఏమైంది నీకు? ఇది చూడ్డానికైనా నేను ఇంకా బతుకున్నాను. నేను చూడలేనమ్మా. ఈ ఘోరాన్ని నేను చూడలేను. చూడలేను. మావయ్య మావయ్య కృష్ణవేణి, ఇన్నావు కదా నీ కూతురి మాటలు. ఇది మేజరు. పెండ్లి నా ఇష్టం అన్నప్పుడు కాదని అడ్డం పడితే మినిస్టర్ గారి సంబంధం కదా, అరెస్టు చేసి జైల్లో వేస్తారు. అఖిల, ఏంది ఆ కొత్తగా గొంతు లేస్తా ఉండాదే? మీ పని మీరు చూసుకోండి. ఎవరికి ఏం చెయ్యాలనో నాకు తెలుసు. ఎందుకీ మ్యాగీ కనిపించట్లేదు? తను రాగానే యువజన నాయకురాలుగా అనౌన్స్ చేసి ఆ పదవిని అప్పగించాలి కదా. అక్కడ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. నా కూతురు యోజన నాయకురాలన్న మాట వింటుంటేనే చాలా ఆనందంగా ఉండాది. సరే అమ్మా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఒకసారి పంతులు గారితో రేట్ ఎంత అని చెప్తే రేపొచ్చి అడ్వాన్స్ ఇస్తాను. ఒక వారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. సరేనండి, అలాగే పెట్టుకుందామండి. వీలైతే నాకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తారా? ఆ, అమ్మా, పని పూర్తయిపోయినట్టేగా. నాకెంతో సాయం చేసిన మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. అదే నాకు సంతోషం. నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనండి. నా అవసరం మీ అవసరంగా భావించి వెంటనే నా పొలం అమ్మి పెడుతున్నారు. మీ సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరే, ఇంతకీ రిజిస్టర్ గారితో మాట్లాడారా? ఆ, అన్నీ మాట్లాడి పెట్టానమ్మా. మీరొచ్చి సంతకాలు పెడితే సరిపోతుంది. వాళ్లతో ఏం మాట్లాడుతుంది? అమ్మ అసలు ఇంత దూరం ఎందుకొచ్చింది? పొలంలో ఏం పనుంది? పైగా ఫోల్డర్లో నుంచి ఏవో కాగితాలు తీసిస్తుంది. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో నిదానంగా అమ్మనడిగి తెలుసుకోవాలి.